ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చెత్తతో పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కాన్స్టిట్యున్సీలు ఉండగా ఈ 15 కాన్స్టిట్యున్సీల్లో ఎటు చూసినా చెత్త చెదారంతో నిండిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సరే అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్లు ఉంటున్నారని చెప్పి ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే గనక భీమవరం చూసుకుంటే గనక భీమవరం అది పశ్చిమ గోదావరి జిల్లా మెయిన్ పట్టణం అది. అదే ఈ భీమవరం యనమదుర్రు డ్రైన్ సమీపంలో ఉంటే చూసుకుంటే గనక అక్కడ ఇళ్ల మధ్యలో చెత్తా చెదారాన్ని అక్కడ భీమవరం మున్సిపాలిటీ సిబ్బంది ఈ కాలువ ఇరువు పక్కల వేసేసి డంపింగ్ యార్డ్గా చాలా దారుణంగా చేస్తున్నారని చెప్పి ప్రజలు మంత్రి నిమ్మల రామానాయుడికి చెప్పడం జరిగింది. అయితే స్వయంగా మంత్రి ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఈ ప్రదేశాల్లో మీరు చెత్తా చెదారం వేయకోకుండా ఊరు బయట చెత్తను వేయాలని చెప్పి అటు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా సరే అక్కడ మున్సిపల్ అధికారులు మాత్రం ఒక మంత్రి ఆదేశాలను కూడా పట్టించుకొని దాఖలాలు కనపరుస్తున్నాయి. అయితే ఇంకా మంత్రి ఆదేశాలను పట్టించుకోకపోవడంతో అక్కడ ప్రజలు కూడా ఇంకా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా ఇంకో మంత్రి నూజివీడు కాన్స్టిట్యున్సీని చూసుకుంటే కనుక ఈ నూజివీడు కాన్స్టిట్యున్సీలో మంత్రి నియోజకవర్గం అది. మంత్రి నియోజకవర్గంలో ఉన్నా సరే అక్కడ ఉన్న చెత్తా చెదారం కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ చెత్తా చెదారంతో. అదే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలవటంతో దోమలు విపరీతంగా తయారవుతున్నాయి. మేము అనేక రోగాలు బారిన పడుతున్నామని చెప్పి ఇటు ప్రజలు మాత్రం గగ్గోలు పెడుతున్నా సరే ఇటు అధికారులు మాత్రం పట్టించుకొని దాఖలాలు ఈ 15 కాన్స్టిట్యున్సీల్లో చూసుకుంటే కనుక ఇదే పరిస్థితి మనం చూసుకోవాల్సిన పరిస్థితి. ఇటు ఏలూరు, ఇటు నూజివీడు, కైకలూరు, అదేవిధంగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఇట్లా ఏ నియోజకవర్గం చూసుకున్నా సరే చెత్తతో పేరుకుపోయి ప్రజలు కానీ ఇటు వాహనదారులు కానీ ఎటు చూసినా సరే ఈ చెత్తమయం అయిపోయిందని చెప్పి ప్రజలు మాత్రం ఈ ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. చల్లపూడి టీ నరసాపురం వెళ్ళే రహదారిలో ఉన్న డంపింగ్ యార్డ్ మరి ఘోరంగా వాసన వచ్చేస్తుందండి. పై అధికారులు కొద్దిగా ఈ సమస్యని పరిష్కరించాలి. ఎందుకంటే ఈ దారిలో చిన్నపిల్లల స్కూల్ వ్యాన్లు గట్లాగా వెళ్తూ ఉన్నాయి. మనుషులు అటు ఇటు తిరుగుతుంటే బాగా భయంకరమైన వాసన వస్తుంది. ఈ చింతలపూడిలో ఉన్న ఈ సేఫ్టీ ట్యాంకులు కూడా తీసుకొచ్చి అక్కడే వదులుతున్నారు. దానివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. కొంచెం మన చింతలపూడి ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నగర పురపాలక సంఘానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని పరిష్కరించి కొంచెం ప్రజలందరికీ మంచి చేస్తారని అడుగుతున్నామండి. టీ నరసాపురం సార్, డైలీ చింతలపూడి తిరుగుతుంటాం మేము. ఈ డంపింగ్ యార్డ్ కాడ తిరుగుతుంటే బాగా స్మెల్ వచ్చేస్తుంది సార్. దీన్ని కొంచెం ఏదైనా అభివృద్ధి చేయాలి. పక్క ముక్కు మూసుకుని బండి తోలాల్సి వస్తుంది. ఎటు తిరిగినా వాసన వచ్చేస్తుంది, మేము కింద పడిపోతున్నాము. కొంచెం దాన్ని శుభ్రం చేసేలా కావాలి సార్. చింతలపూడి ఏ పని మీద వెళ్ళినా ఇక్కడ డంపింగ్ యార్డ్ కూడా అసలు బాగుంటలేదు సార్. అసలు పొగ పొల్యూషన్ బాగా ఉంటుంది. కొంచెం ఎలాగోలాగా క్లీన్ చేపిస్తే చాలా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది సార్. ఒకవేళ బాగా వాసన వచ్చేస్తుంది సార్. అది ఒకవేళ ముక్కు మూసుకుంది అనుకున్నా ఒక పక్క డ్రైవింగ్, ఇంకో పక్క ముక్కు మూసుకోవడం, ఇక్కడే కటింగ్ అయింది సార్. మొత్తం కొంచెం క్లీన్ చేయించాల్సింది కోరుకుంటున్నాం సార్. మాది జంగారెడ్డి మండలం తాడువాయి అండి. మేము ఎప్పుడైనా చింతలపూడి కోర్టు విషయాలు కామని లేకపోతే రిజిస్టర్ ఆఫీస్కి వచ్చినా ఇదే ప్లేసులో పొల్యూషన్, పొగ, బ్యాడ్ స్మెల్ చాలా విపరీతంగా వస్తున్నాయి. ఎవరో చెప్పని ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా బాధపడతా ఉన్నాం. ఇక్కడ ముక్కు మూసుకొని ఎదరికి వెళ్దామంటే మా శ్వాస ఆగట్లేదు, అంత ప్రాబ్లంగా ఉంది ఈ ప్రదేశం. మీరు వెంటనే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అవనే లేదా ఎవరైనా సరే దీన్ని క్లీన్ చేసి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం. గంటి చింతలపూడి నియోజకవర్గం మరి ఇక్కడ టీ నరసాపురం వెళ్ళే రోడ్డు, తీగలాంచలు వెళ్ళే రోడ్లో ఇక్కడ చుట్టూ పోకుండా మరి ఇక్కడే అంత అన్ని తీసుకొచ్చి ఇక్కడే పోస్తున్నారు. మరి ఇక్కడ బాధ్యతగా నిర్ణయించాలి. ప్రజలకి వారు అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఎంతో మరి ప్రజలు ఇటు నడుచుకుంటూ పోతున్నారు. చాలా
ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఈ టర్నింగ్లోనే కింద పడుతున్నారు. అక్కడ మరి ఆ తుక్కు వాసన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలి ప్రభుత్వం వారు, ఇక్కడ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ డబ్బింగ్ యార్డ్ కూడా శుభ్రంగా పరచాలి. ఇలాగ ఈ డబ్బింగ్ యార్డ్ ఇది చెరువు, అసలు ఇది ఈ చెరువుని డబ్బింగ్ యార్డ్ చేశారు. కాబట్టి దీన్ని వెంటనే చర్య తీసుకోవాలి, ప్రజలకు న్యాయం చేయాలి. ఇటే తిరుగుతున్నారు ప్రజలు, అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ వెళ్ళే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు చర్య తీసుకోవాలి. ఈ చింతలపూడి నియోజకవర్గం మరి పంచాయతీ వారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెత్త చెదారం అంతా ఇక్కడే వేస్తున్నారు. కాబట్టి న్యాయం, సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడే వేస్తున్నారు. కాబట్టి న్యాయం చేయాలి, ఇక్కడ ప్రజలకి ఇక్కడ న్యాయం చేయాలని నేను కోరుచుని ప్రార్థిస్తున్నాను. చింతలపూడి రోడ్డు ఇక్కడ చెత్తబుట్టలో పెట్టారు. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. రోడ్డుకి స్మెల్ వచ్చేస్తుంది, షాపుల దగ్గర స్మెల్ వచ్చేస్తుంది. ఇటువైపు ఏరియా జనాలు తిరిగే ఏరియా, ఇక్కడ తీయమని చెప్తున్నా సరే ఎవరో పట్టించుకోవట్లేదు. మేము వందనాల శ్రీనివాసరావు గారికి చెప్పాము, ఆయన పేరు తిరుపతి రామారావు గారికి చెప్పాము. ఎవరో కూడా మనకి అంటే చూస్తాం అంటున్నారు కానీ ఎవరో మనకి పట్టించుకోవట్లేదు. దానివల్ల ట్రాఫిక్ కట్ అయిపోతుంది. రెండోది వాసన వచ్చేస్తుంది స్మెల్ దగ్గర, కొట్టుల దగ్గర అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ స్కూల్ పిల్లలు వెళ్తారు. ఏలూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధికి తగ్గట్టుగా పారిశుధ్య నిర్వహణ చాలా చండాలంగా ఉంది. జనాభా పెరుగుతున్నారు కానీ పారిశుధ్యం మాత్రం పెరగటం లేదు. పారిశుధ్యం అంతా కూడా చెత్తా చెదారం, ఏలూరు నగరం అంతా కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది. చెత్త సేకరణ సరిగా జరగటం లేదు. ఆ సేకరించిన చెత్తను కూడా చెత్త పాయింట్ల వద్ద కుండీలు ఉంటాయి. ఆ కుండీల దగ్గర మరింత అపారిశుధ్యం మరింత దారుణంగా ఉంటా ఉంది. అలాగే సైడ్ కాలువలో సరిగా నిర్వహణ లేదు. కాలువలో తీసినటువంటి మట్టిని కూడా వెంటనే తీసివేసేటువంటి పరిస్థితి లేదు. చాలా సందుల్లోనూ గొంతుల్లోనూ పందులు స్వైర విహారం చేస్తూ ఉన్నారు. వీటిని అరికట్టేటువంటి పరిస్థితి అయితే నగరపాలక సంస్థ అధికారుల దగ్గర కనపడటం లేదు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారని, అలాగే ఏలూరు నగరంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా తొలగించి నగరాన్ని క్లీన్గా ఉంచుతారని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. నేను స్థానిక తంగిలమూడి పుష్పలీల నగర్ వాసిని. మా ఏరియాలో దోమల బెడద, అలాగే కాలువలలో పూడికిపోయిన మట్టి వల్ల చిన్నవాటి వర్షానికి కూడా రోడ్లు నిండిపోయే పరిస్థితి. అలాగే అశోక్ నగర్ వంతెన కాడ నుండి రోడ్డు మీద షాపులు పెట్టించడమే కాకుండా ఈ చెత్త, ఈ కొబ్బరి బొండాల చెత్త ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తమ్మిలేరు ఎఫ్సిఐ గోడౌన్స్ ఆపోజిట్లో అక్కడ నుండి ఒంగూరు వెళ్ళే దారి వరకు ఈ చెత్తని పాడవేయడం జరుగుతుంది. అటుగా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అది చెత్త కాల్చడం, ఆ పొగ వాళ్ళకి మీదకి రావడం, యాక్సిడెంట్లు జరిగే పరిస్థితుల్లో ఉంది. ప్లస్ దాంతోపాటు ఈ పొగ పీల్చడం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి పొగ పీల్చడం వల్ల క్యాన్సర్కి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే హోటల్స్, ఏలూరులో హోటల్స్ పరిస్థితి కూడా ఆ చెత్త ఆ కాలువల్లోనే ఉంచేయడం వల్ల ఆ ఆయిల్ లాగా మారి ఆ జిడ్డు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితుల్లో ఉంది. దాంతోపాటు కొంతమంది ఆ చెత్తను సేకరించి అదే కాలువల ఒడ్డున పాడేయడం జరుగుతుంది. దీని అంతా వేరే చోటకి తరలించి ఇవాళ చెత్త నుండి సంపద సృష్టిస్తున్నాం అన్న స్లోగన్ ఏమైందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాస్తవంగా ఏలూరులో మురుగునీరు పారుదల సక్రమంగా లేక, పారిశుధ్యం సక్రమంగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు చుట్టుపక్కల పౌరంగి కానీ, తంగిలపూడి ఏరియా కానీ డంపింగ్ యార్డులు ఉన్నాయి. డంపింగ్ యార్డులకు చెత్త సేకరించే సమయంలో
ట్రాక్టర్ల మీద చెత్త తీసుకెళ్తూ ఆ చెత్త అంతా కూడా రోడ్లమయం అవుతుంది. దాన్ని మళ్ళీ శుభ్రం చేసే పరిస్థితి లేదు. ఎక్కడ పంటగా మన డ్రైనేజీ క్లీన్ చేసి పైకి వేసిన స్కిల్ట్ దాన్ని కూడా తొలగించే పరిస్థితి కనపట్ల. ఈ విధంగా పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. సిబ్బంది తక్కువ ఉన్నారా లేదా అధికారులు నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. కానీ పారిశుధ్య విషయంలో మాత్రం నగరపాలక సంస్థ అధికారులు పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ప్రజాప్రతినిధులు పట్టంటే వ్యవహరిస్తున్నారు. ఎప్పటికైనా ఏలూరు ఎమ్మెల్యే సరైన చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఏలూరు నగరాన్ని సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా సుందరీకరణ చేయడానికి ప్రయత్నం చేయాలని, ఏలూరులో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. డంపింగ్ యార్డులు కూడా నిర్వహణ సక్రమంగా చేయాలని కోరుతున్నాం. డంపింగ్ యార్డుల్లో కూడా చెత్త డంపింగ్ యార్డ్ లోపలికి వెళ్లకుండా రోడ్డు మీదే వేయడం వల్ల ఆ ఏరియా పానంగి వెళ్ళే కానీ అటు వెళ్ళే ప్రజలకి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు పారిశుద్ధ్యం సంబంధించిన పబ్లిక్ హెల్త్ అధికారులు సరైన దృష్టి పెట్టి డంపింగ్ యార్డ్ నిర్వహణ కానీ పారిశుద్ధ్య శుభ్రత చర్యలు కానీ అలాగే పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకొని ఈ యొక్క ఏలూరు నగరంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయాలని కోరుతున్నాం. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి గురించి మనం చూసుకుంటే కనుక ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మినిస్టర్ నిమ్మల రామానాయుడు అతని ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకునే దాఖలాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నూజివీడు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కనుక కొలుసు పార్థసారథి అతను సొంత నియోజకవర్గంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. ఇటు చెత్త చెదారం చూసుకుంటే కనుక మనం ఎటు చూసినా సరే ఈ నూజివీడు కాన్స్టిట్యున్సీలో ఈ చెత్త పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ దుర్వాసనతో ప్రజలు ఎటు చూసుకున్నా సరే రోడ్ల పక్క నుంచి వెళ్ళాలన్నా సరే ముక్కు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటు నూజివీడు కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే కనుక మన నూజివీడు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అది ఎక్కువగా ఈ చెత్త చెదారాలు దుర్వాసనలు ఎక్కువగా స్కూల్స్ కళాశాలల వద్దే ఈ పరిస్థితి నెలకొంటుంది. ఇటు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే నూజివీడు కాన్స్టిట్యున్సీలో చూసుకున్న నూజివీడు పట్టణంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో కూడా దుర్వాసన వెదజల్లుతూ కోడి వ్యర్థాలు వేసేసి అక్కడ వేయటంతో అక్కడ విద్యార్థులు మాత్రం ఉండలేని పరిస్థితుల్లో దిక్కుచోతని పరిస్థితుల్లో వాళ్ళు జీవనం సాగిస్తూ చదువుకుంటూ వాళ్ళు అదే హాస్టల్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే అక్కడున్న విద్యార్థులు మాత్రం ఈ పరిస్థితులను అటు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా సరే అక్కడ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకునే దాఖలాలు మాత్రం గురవుతున్నారు. అదే మినిస్టర్ కూడా స్వయంగా నూజివీడు పట్టణంలో చూసుకుంటే కనుక ఎటు చూసుకున్న డ్రైన్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ డ్రైన్లు ఎటు చూసుకున్నా సరే చెత్త చెదారాలతో నిండిపోయినాయి. మీరు కార్పొరేషన్ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి ఇటు మినిస్టర్ కూడా వాళ్ళ మీద సీరియస్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులను ఈ మినిస్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంతో అది మున్సిపల్ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనేది మనం చూసుకోవచ్చు. అదే మనం భీమవరం అదే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర బిందువైన భీమవరం కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నరసాపురం చూసుకుంటే కనుక ఈ నరసాపురం కూడా డంపింగ్ యార్డు ఊరు మధ్యలో ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్ని తొలగించాలని కొన్ని ఏళ్ల నుంచి అక్కడ ఉన్న ప్రజలు పోరాటాలు చేస్తున్నా సరే అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ని మాత్రం తొలగించకపోవడంతో ప్రజలు మాత్రం ఈ దుర్వాసనతో ఈ పొగలతో తీవ్ర ఇబ్బందులకు గురవటం మనం చూస్తూనే ఉన్నాం. మనం యనమదురు డ్రైన్ భీమవరంలో యనమదురు డ్రైన్ విషయం చూసుకుంటే కనుక యనమదురు డ్రైన్ పక్కనే డంపింగ్ యార్డ్ని చేసేసేసి అక్కడ మున్సిపల్ అధికారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే మన మినిస్టర్ నిమ్మల రామానాయుడు కూడా ఈ విషయం మీద మున్సిపల్ అధికారుల మీద సీరియస్ అయినా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో చాలా దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంటుంది. అదే మనం కైకలూరు విషయం చూసుకుంటే కనుక కైకలూరు నడి రోడ్డు మీద నివాసాలు ఉండే ప్రదేశాల్లో ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో అక్కడున్న కైకలూరు నియోజకవర్గంలో ఉన్న కైకలూరు పట్టణంలో ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే కనుక అక్కడున్న డంపింగ్ యార్డుని 24 గంటలు తగలబెట్టడంతో అక్కడున్న దుర్వాసనతో అక్కడున్న పొగతో అక్కడున్న ప్రజలు మాత్రం అనేక రోగాలు బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నా సరే అక్కడున్న అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోవటం చాలా శోచనీయమని చెప్పి మనం అనుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ
15 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ చెత్త చెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నా అక్కడున్న మున్సిపల్ అధికారులు కానీ అక్కడున్న రాజకీయ నాయకులకు కానీ ఎవరు పట్టనట్టు వ్యవహరించడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇటు ఒక పక్క అధికారులు నిమ్మక నీరెత్తు ఉంటున్నా సరే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేస్తున్నా వాళ్ళు అధికారులు చాలా వరకు మాట వినటం లేదని చెప్పి వాళ్ళు అనేక సార్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రజలను వాళ్ళ ఆరోగ్య విషయాన్ని ఇటు మున్సిపల్ అధికారులు కానీ ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ దృష్టి సారించాలని చెప్పి ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. ఏలూరు కార్పొరేషన్గా ఏర్పడి ఇప్పుడు అమృత్ పథకంలో స్మార్ట్ సిటీగా మారింది. కానీ చూస్తే ఏలూరు నగరానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, అలానే వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త, దానికి సంబంధించింది కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అనే చందంగా ఏలూరు నగరం అంతా కూడా పారిశుద్ధ్యం సరిగ్గా లేక అనేక రకాల ఇబ్బందులతో ఏలూరు నగర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా డంపింగ్ యార్డు ఏలూరుకు దూరంగా పాండింగ్లో పెట్టామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే పాండింగ్ రోడ్లో ఆల్రెడీ వైఎస్ఆర్ కాలనీ వాసులందరూ కూడా అక్కడున్న డంపింగ్ యార్డ్ వలన అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ డంపింగ్ యార్డ్లోని చెత్తను కాల్చడం ద్వారా దాని నుంచి వచ్చే పొగను పీలుస్తూ అక్కడున్న ప్రజలందరూ కూడా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక సందర్భాల్లో అక్కడున్న ప్రజలు తమ ఇబ్బందుల్ని కలెక్టర్ గారి దృష్టికి, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాల. ఇప్పుడు అక్కడే ఏలూరుకు సంబంధించి అనేక మంది పేదలకి డంపింగ్ యార్డ్ దాటిన వెంటనే జగనన్న కాలనీ పేరిట గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వలన అక్కడున్న ప్రజలు కూడా మరింత ఇబ్బందులు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అలానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డ్ని జనావాసాల మధ్య నుంచి ఊరికి దూరంగా మార్చాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తక్షణమే డంపింగ్ యార్డ్ని పాండింగ్ నుంచి తరలించి ఊరికి దూరంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు చాలా చోట్ల డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడం వల్ల, పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల డ్రైనేజీ నీరంతా కూడా పొంగి పొర్లి రోడ్ల మీదకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల డ్రైనేజీల పైన కల్వర్టులు కూడా చాలా అసంపూర్తిగా ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే మన లో బ్రిడ్జే రోజు నిరంతరం వేలాది మంది ప్రయాణించే లో బ్రిడ్జి అటు 1 టౌన్ని 2 టౌన్ని కనెక్టివిటీ చేసే విధంగా ఉంది. ఆ లో బ్రిడ్జిలో ప్రయాణించాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి వాహనదారులకు ఉంది. ఎందుకంటే ఆ వాటర్లో తడిచిన వాహనాలన్నీ కూడా స్కిడ్ అయి పడిపోయి అనేక మంది ప్రజలు ఇబ్బందులకి, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. మరో ఇబ్బందికరమైన అంశం ఏంటంటే లో బ్రిడ్జిలోంచి పాదచారులు నడవడానికి కనీసం ఫుట్పాత్ కూడా లేదు. పాదచారులు నడవాలంటే కాళ్ళు తడుచుకుంటూ ఆ వాటర్లోనే నడుచుకుంటూ రావాల్సిన దుస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి ప్రభుత్వ అధికారులు అట్లానే ప్రజాప్రతినిధులు కూడా ఏలూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఏలూరుకు సంబంధించి పట్టణం పెరుగుతూ ఉంది, మున్సిపల్ కార్పొరేషను విపరీతంగా పెరిగి జనాభా పెరుగుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ చెత్త సేకరణ విధానం కానీ, ఆ చెత్తని డంపింగ్ యార్డ్లో తరలించే పరిస్థితి కానీ, తరలించిన డంపింగ్ యార్డులు ఆ ప్రాంతంలో నివాసాలు ఉండేటటువంటి వాళ్ళకి అనారోగ్యం కలిగించే విధంగా వాళ్ళు తగలబెట్టడం కానీ కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. ఇవాళ అనేక చోట్ల డంపింగ్ యార్డుల్లో తగలబెట్టినటువంటి ఆ పొగకి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అటు వైఎస్ఆర్ కాలనీ ఉంది, అక్కడ ఆ పక్కన వాళ్ళ ఇళ్ళకి ఆ పొగ ఇళ్ల వైపు వెళ్ళడం వల్ల అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ ఏలూరు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వానకే డ్రైనేజీలు పొంగి పొరలేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏలూరు డ్రైనేజీ వ్యవస్థ సరిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే నగరపాలక సంస్థ ఏదైతే ఉందో దాన్ని సరిచేయకుండా అట్లాగే గడుపుతూ ఉన్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. ఇక్కడ నగరపాలక సంస్థ కూడా దీనికి సంబంధించి గెలుస్తూ ఉన్నారు, చైర్మన్లుగా గెలుస్తూ ఉన్నారు, కార్పొరేటర్లుగా గెలుస్తూ ఉన్నారు, ఇదవుతూ ఉన్నారు.
కానీ దీని పరిస్థితి మారడంలో ఏలూరు పరిస్థితి సుందరీకరణ అంటే పైన లైట్లు రోడ్లే కాకుండా కింద చెత్త సేకరణ విషయం కానీ, లేకపోతే ఇక్కడ ఏదైతే చెత్తతో సంపద సృష్టిస్తామని చెప్పి గతంలో చెప్పి కొన్ని చోట్ల కట్టారు అక్కడక్కడ. దాంట్లో ఏ మేరకి సంపద సృష్టించే విధంగా ఈ చెత్తను సేకరించి డివైడ్ చేసి వినియోగిస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి సరిచూసుకోవాలి ప్రభుత్వం. తేటతెల్లం అవుతూ ఉంది ప్రభుత్వ విధానం. ఊరినే డబ్బులు ఖర్చు పెట్టి ఇటువంటి కట్టడం వల్ల దాంట్లో వచ్చేటటువంటి పరిస్థితి ఆదాయాలు ఏంటి అనేది కూడా చూడాలి. కాబట్టి చెత్త సేకరణ చేసే పద్ధతి సక్రమంగా ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. చిన్నపాటి వానలు వచ్చినా నీళ్లు బయటకు రావడం వల్ల తాగే నీళ్ళలో కూడా ఈ నీళ్లు కలుస్తున్నాయని పైప్ లైన్లో గతంలో కూడా చూసాం, వేలూరులో చూసి అనారోగ్యం పాలయ్యారు అనేక మంది. కాబట్టి త్రాగునీరు సమస్య ఒకటి తీవ్రంగా ఉంది. తాగునీరు పొల్యూట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి డ్రైనేజ్ పొంగి పొరలినప్పుడు ఇవన్నిటిపైన కూడా సమగ్రంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇక్కడ ఉండేటటువంటి అధికారులను అలర్ట్ చేయడం ద్వారా ఈ చెత్త సేకరణ తగలబెట్టే డంపింగ్ యార్డుల దగ్గర ఉండే ఇబ్బందులు, ఆ జనానికి వచ్చే పొగ వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి డంపింగ్ యార్డు దూరంగా మార్చడం వల్ల డంపింగ్ యార్డులు ప్రజల నివాస స్థలాలకు చాలా దూరంగా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఏలూరు కార్పొరేషన్లుగా ఉన్నాయి. ఈ ఏలూరు కార్పొరేషన్లో ఈ 50 డివిజన్లో కూడా ఇటు అధికారులు సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో, సరైన సూచనలు చేయకపోవడంతో ఇక్కడ ఏలూరులో ఉన్న ప్రజలు మాత్రం అనారోగ్య బారిన పడే పరిస్థితులు మాత్రం ఇక్కడ చూస్తున్నాము. మనం ఇప్పుడు చూస్తున్నాం ఏలూరులో ఉన్న 50 డివిజన్లో ఉన్న ఈ చెత్త చెదారాన్ని పోనింగ్ సమీపంలో ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా ఈ విజువల్స్లో. ఈ డంపింగ్ యార్డ్కి మాత్రం తరలించడం జరుగుతుంది. ఈ డంపింగ్ యార్డ్లో ఉన్న ఈ చెత్త చెదారాన్ని ఈ ప్రాంతంలో నిల్వ చేసి అక్కడున్న వాటిని ఇలా ఈ ప్రాసెసింగ్ యూనిట్కి తరలించడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్లో ఒక చెత్త చెదారం ఇట్లా ప్లాస్టిక్ అంతా ఒకవైపు వెళ్ళటం, మిగిలిన మట్టి లాంటి పదార్థాలు ఒకవైపు వెళ్ళటం మనం చూస్తున్నాము. మనం చూసుకుంటే కనుక ఈ 50 డివిజన్లో ఎంత చెత్తని ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి ప్రాసెసింగ్ చేస్తున్నా సరే ప్రతిరోజు కూడా ప్రజలు ఈ రోడ్ల పక్క నుంచి వెళ్ళాలన్నా సరే ముక్కు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి మాత్రం అక్కడ మనం ఏలూరులో చూస్తున్నాము. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎటు చూసుకున్నా సరే పందులు, ఆ చెత్తా చెదారంలో పందులు, ఈగలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు మేము గురవుతున్నాం అన్నా సరే ఇటు కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎటు చూసుకున్నా సరే ఇటు డ్రైన్ల విషయంలో చూసుకుంటే కనుక సరైన డ్రైన్లను సరిగ్గా తీయకపోవడంతో ఎక్కడ చెత్త ఎక్కడున్న ఆ మురికి ఆ డ్రైన్లలో నెల రోజుల పాటు నిల్వ ఉండడంతో అటువైపు వెళ్ళాలన్న దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏలూరు పట్టణంలో చూసుకుంటే ఇక్కడ హోటల్స్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా ఇలాంటి దుర్వాసనలు మాత్రం వెదజల్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు చూసుకుంటే కనుక ఎటు చూసుకున్నా సరే కొన్ని రోజుల నుంచి ఈ ప్రజలు మాత్రం జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఈగలు, ఈ దోమలతో ప్రజలు మనం చూసుకుంటే కనుక ఆసుపత్రి పాలు అయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ విధంగా ఎటు చూసుకున్నా సరే ముఖ్యంగా చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్ దగ్గర కానీ, పిల్లలు ఉన్న ప్రభుత్వ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కళాశాలలు సమీపంలో కూడా ఆఖరికి రోడ్లను కూడా ఆక్యుపై చేసి చెత్తా చెదారాన్ని వేసి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ హోటల్ యాజమాన్యాలు. అయినా ఈ హోటల్ యాజమాన్యాలను కూడా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మనం చూసుకుంటే ఎటు చూసుకున్నా సరే ఈ చెత్తా చెదారాన్ని నగరం నుంచి తొలగించి మమ్మల్ని రోగాల బారిన పడకుండా మమ్మల్ని కాపాడాలని చెప్పి ప్రజలు ఎంత వేడుకుంటున్నా సరే ఇట్లా మనం చూసుకుంటే అధికారులు నిర్లక్ష్యం ఒక ఎత్తు అయితే కనుక అక్కడ సిబ్బంది సరిగ్గా పని చేయట్లేదు వాళ్ళు అనే పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఒక పక్క చూసుకుంటే కనుక ఈ కార్పొరేషన్లో సిబ్బంది కొరత అనేది ఎక్కువగా ఏర్పడింది అని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్నారు. అయినా సరే సిబ్బంది కొరత ఉన్నా సరే ఈ పని చేయించుకుని వాళ్ళతో ఈ డ్రైనేజీని క్లీన్ చేయించి సరైన శుభ్రతను ఏలూరు ప్రజలకు అందించాలని చెప్పి ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. మనం ఎటు చూసుకున్నా సరే ఈ చెత్త చెదారం అనేది ఏలూరు నగరంలో తొలగిస్తేనే ఇక్కడ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ మున్సిపల్ అధికారులు
చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇటు ఎటు చూసుకున్నా సరే ఈ చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి చేయాలని చెప్పి అంటున్నారు. ఒక పక్కన మనం చూసుకుంటే కనుక మున్సిపల్ అధికారులు చెప్తున్నారు, ఇది ప్రజల్లో అవగాహన అనేది ఉండాలి. మేము ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రదేశాల్లో ఆ ప్రదేశాల్లో మేము అనేక చెత్తలో వేయటానికి మేము ఏర్పాట్లు చేసాము. అయితే ప్రజలు మాత్రం ఆ చెత్తను వేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్ల మీద పడేయడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రజలు మాత్రం వినకపోతే మేము ఏం చేయమని చెప్పి ఒక పక్క అధికారులు మాత్రం ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎటు చూసుకున్నా సరే ఇప్పుడు అధికారులు సీరియస్గా ఉంటేనే ప్రజలు మాత్రం ఎటువంటి తప్పులు చేయకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అయినా సరే ఏదైనా సరే మున్సిపల్ అధికారులు మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకుని ఏలూరు నగరాన్ని అటు చూసుకుంటే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే కనుక ప్రజలు ఇటు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.